వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయకూడదని కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు లెనిన్ బాబు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సమస్య ఈరోజు విభజన నేపథ్యంలో మనకి ఏ ఒక్క కూడా హామీ అమలు కాలేదు. వెనకబడిన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ పరిశ్రమ రాలేదు. అదేవిధంగా విద్యా వైద్య సమస్యలు రాలేదు. అందుకోసం మేము కోరుతా ఉన్నాం, విభజన హామీలు అమలు చేస్తూ ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో పాటు నూతన పరిశ్రమ తీసుకురండి అంటున్నాం. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సమస్యలు మూసివేస్తున్నారు కానీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అందుకోసమే సమగ్ర విభజన విధానం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సమగ్రంగా విభజన విధానం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని ఒక యాక్ట్ చేసి ఆ యాక్ట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, కానీ కూటమి ప్రభుత్వం చెప్పింది మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామని. కానీ డిఎస్సి పైన సంతకం పెట్టారు, డిఎస్సి నోటిఫికేషన్ అమలు కాలేదు. అందుకోసమే మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిలో కూడా మన యువతను భాగస్వామ్యం చేయాలి. రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయమంటున్నాం. అంటే రాజధాని ప్రాంతంలో సెక్రటరియట్లో భర్తీ చేసే ఉద్యోగాలన్నీ కూడా 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశం ఉంది. హైదరాబాదు ఫ్రీ జోన్ ఉండేది కాబట్టి అప్పుడు మనకు హైదరాబాద్ సెక్రటరియట్లో కానీ సెంటర్లో భర్తీ చేసే ఉద్యోగాలు అప్పుడు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల అవకాశం కల్పించాలని ఈ అంశాలతో పాటు డిస్కస్ చేసుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ శ్రీకాకుళం నిర్ణయిస్తాం.